ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మరోసారి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప ఇచ్చిన విషయంలో దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభాభివందనములు. బాగున్నారు కదండి? ప్రతిదినము నూతనమైన మాటలతో మిమ్మల్ని దర్శిస్తూ మనలో ఉన్న దాగి ఉన్న ప్రతి బలహీనతలను వాక్యం చేత సరి చేసుకుంటూ ఇంకా ప్రభువుకు సమీపంగా జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ నెమ్మదితోనూ నింపుతూ దినదినము మనల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దిన కాలము దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా సువార్త సేవలో స్త్రీలు. సువార్త సేవలో స్త్రీలు. సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎందరినో ప్రవక్తలనైతేనేమి, న్యాయాధిపతులనైతేనేమి, రాజులనైతే, కొంతమందిని సేవకులనైతేనేమి ఎందరినో ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకోవడంలో కూడా కొందరిని స్త్రీలను కూడా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. మూల వాక్యంగా మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 68వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనంలో ఉన్న దేవుని మాటను మూలవాక్యంగా చదువుకున్నట్లయితేనా, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యముగా ఉన్నారు. దేనిని ప్రకటించుచున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. సేవకులకు సహకారులుగా ఉండి ఆయా సంఘాలలో దేవుని పరిచర్య చేస్తున్న సేవకులుగా ఉంటూ వారు గొప్ప సైన్యంగా ఉన్నారంట. స్త్రీలుగా ఆశ, ఆసక్తి, తలంపు ఉన్నప్పుడు, నేను కూడా దేవుని మాటలను పంచుకోవాలని ఆశ ఉన్నప్పుడు అది మనలోనే అణగద్రొక్కకుండా దేవుని సన్నిధానంలో, దేవా నీ మాటలను ఇతరులకు నేను కూడా ప్రకటించాలని ఆసక్తితో ఉన్నానన్నప్పుడు ఆయన సన్నిధానంలో నువ్వు అడిగితే ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడు నా దేవుడు. అలా తృప్తిపరిచిన వారికి, సేవకులకు మంచి సహకారులుగా ఉండి వారితో పాటు వెంటంటూ వెళ్ళి దేవుని మాటలను ప్రకటించుటకు దేవుడు సహాయం చేస్తూ. ఇక్కడ కొంతమంది దేవునికి చక్కటి సహకారులుగా ఉన్నారు. మరికొంతమంది సువార్త పరిచర్లో సహకారులుగా ఉన్నారు. సేవకులకు వారి యొక్క ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు పాత జీవితం, రోత జీవితం, పాపంలో మునిగిపోయిన జీవితం, అట్టివారు మనసు పొందుకొని నూతన జీవితాన్ని జీవిస్తూ రక్షణ పొందుకొని దేవుని తన సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు ఒకప్పుడు చూసిన స్త్రీలు ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారు, దేవుని పరిచయంలో అంత బలంగా ఎలా వాడబడుతున్నారు అనే ఆశ్చర్యం కలుగుతుందని. ఎందుకంటే ఆ పాపరోత జీవితం విడిచిపెట్టేస్తున్నారు. దాన్ని తిరిగి వారి వెంట ఉంచుకోలేదు. పాతగుడ్డ మన ఇంట్లో ఉంటే దాన్ని ముట్టుకోవడానికి కూడా కొన్నిసార్లు అసహించుకుంటాం, బయట పడేస్తాం. అలాంటి పాత వస్త్రాన్నే దూరంగా పడేస్తే పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, అందరికీ ఆయాసకరంగా, అసహ్యకరంగా, ఎవరికీ ఆనందకరం లేని జీవితాన్ని జీవిస్తున్న జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైన స్వభావంతో, నూతనమైన తలంపులతో ఇతరులకు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ రోత పాత వెనకంబడి రాదండి. అలా కొంతమంది స్త్రీలు సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. సేవలో, సువార్త సేవలో వారి వంతు కొంతగా ప్రకటిస్తూ వచ్చినారు. వారికి దేవుడిచ్చిన తలాంతులను బట్టి. వారిలో మనల్ని మొదటిగా చూసినట్లయితేనా, పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, చాలా వరకు అన్ని క్రొత్త నిబంధనలోనూ ఉన్నాయండి. క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న దేవుని మాటల్ని ఒకసారి చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఆ ఊరి వారితో చెప్పగా. మొదటిగా సువార్త సేవలో పాలు పొందుకున్న స్త్రీలలో మొదటిగా మనం చూసినట్లయితే సువార్తను ప్రకటించిన సమరయ స్త్రీ. మొదటిగా సువార్తను ప్రకటించిన సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరండి. సండే స్కూల్ పిల్లల కానుంచి కథల రూపంలో చెప్పుకుంటూ వస్తారు. వారికి ఒక్కసారిగా వాక్యం అర్థం కాదు కాబట్టి పిల్లలకు కథల రూపంలో చెప్తుంది. కానీ పెద్దవాళ్ళైన మనకి కథలు అవసరం లేదు. వాస్తవికంలోనికి రావాలి, వాస్తవికంలోనే జీవించాలి. అలాంటి మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఇక్కడ చూసినట్లయితే సమరయ స్త్రీ గురించి మనం కొన్ని మాటలను చెప్పుకున్నాం. ఏమంటుంది అక్కడ చూసినట్లయితే 28వ వచనంలో చూసినట్లయితే ఆమె అంటుంది, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. నేను చేసినవన్నీ ఏం చేసింది ఆమె? ఒకానొక దినాన ఆమె పాప జీవితం జీవిస్తుంది. ఈ 4వ అధ్యాయం కానుంచి చూసినట్లయితే మనము 5వ వచనం కానుంచి చదువుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు వారికి ఒక ఆత్మను రక్షించాలనే ఆశ ఉంది. ఆ ప్రాంతానికి వచ్చినాడు, సమరయ ప్రాంతానికి, సుఖారం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ప్రభులు వారు ఆకలిగొని ఉన్నారు. బావి దగ్గర కూర్చుంటే శిష్యులు అనుకుంటున్నారు ఊర్లోనికి వెళ్ళి ఏమన్నా తీసుకొని వద్దాము, ప్రభులు వారు ఆకలితో ఉన్నారని వారు ఊర్లోకి. ప్రభులు వారి యొక్క ఆకలి ఈ లోకపరమైన ఆహారం కాదండి, సువార్తను, ఒక ఆత్మను రక్షించాలనే ఆశ, ఆ ఆకలి. మనము లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు నా తండ్రి పని చేయుట నాకు ఆకలే ఉన్నది, నా తండ్రి పనులలో నేను నిమగ్నమై ఉన్నానని మీకు తెలియదా అని తల్లిదండ్రులకే చెప్తున్నాడు. ఆయన పని దేవుని సువార్తను ప్రకటించడం. ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అందరూ నీళ్లు చేదుకుని వెళ్ళేవారు. కానీ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఎవరు రారండి. ఆ సమయంలో ప్రభులవారు ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం కాల సమయంలో ఈ సమరయ స్త్రీ వచ్చిందండి. తన జీవితం చెడిపోయిన జీవితం, అనేక కుటుంబాలను నాశనం చేసే జీవితం. తన దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళతో పాటు ఉదయకాలమే నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటుంటారు కాబట్టి ఆ మాటలు ఎందుకు పడాలనే ఉద్దేశంతో ఆమె మధ్యాహ్న కాలంలో వెళ్ళింది, ఎవ్వరు లేని సమయంలో. ఆ సమయంలో ప్రభులు వారు అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఆమెతో అంటున్నారు, అమ్మా దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వవా? చూడండి, ఆమె అంటుంది ప్రభులు వారి యొక్క వస్త్రధారణ బట్టి, అయ్యా మీ వస్త్రధారణ చూస్తే మీరు యూదులై ఉన్నారు, మేము సమరలై ఉన్నాం, మాతో మీకు సాంగత్యం లేదే. కొరింథీ పత్రికలో కూడా ఉంది, 1వ అధ్యాయంలో 6వ వచనంలో, 2వ కొరింథీ పత్రికలో, విశ్వాసులకు అవిశ్వాసులతో ఏమి పొత్తు కదండి, భక్తిగల బిడ్డలకు అన్యులతో ఏం సాంగత్యం? అయ్యా మీకు మాకు ఎలాంటి పరిచయాలు లేవే, మీరు మాతో మాట్లాడరే, మేము ఎన్నిక లేని వారము, ప్రక్కన పెట్టిన వారము, అలాంటి వారిని మమ్మల్ని నువ్వు దాహానికి అడుగుతున్నావు అంటే, ఈమె ఈ లోకపరమైన దాహం గురించి మాట్లాడుతుంది, ప్రభులు వారు ఆత్మీయమైన దాహం గురించి మాట్లాడుతుంది. ఆమె యొక్క జీవితం అంత ప్రభులు వారు చెప్తున్నప్పుడు ఆమె నొచ్చుకోలేదండి. అయ్యో మా పెద్దలు అంటున్నారు అనేవారు మెస్సయ్య వస్తారని, ఆ మెస్సయ్య మీరేనా అన్నప్పుడు అవును అన్నాడు యేసుప్రభులు, నువ్వు ఆయన్నే చూస్తున్నావు అంటున్నాడు. అనగానే అక్కడ మనం 28వ వచనంలో చూసాం కదండి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, కుండ దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. నేను మొదటిగానే చెప్పినాను కదండి, గడిచిన కాలం అంతా, గడిచిన జీవితం అంతా వెంట పెట్టుకొని రావాల్సిన పని లేదు కదా. ఎప్పుడైతే నువ్వు నూతనంగా రక్షించబడ్డావో నీ పాప రోత జీవితం ఆడే విడిచిపెట్టేయాలి.
ఈ సమరయ స్త్రీ కూడా తన పాప రోత జీవితం అంతా కుండను అక్కడే వదిలేసి ఊరిలోనికి వెళ్తుంది, సువార్తను ప్రకటిస్తుంది. నా జీవితాన్ని అంతటినీ తెలియచేసినాడు. ఆయన ఎవరో ఎప్పుడూ చూడలేదు అలాంటి ఆ వ్యక్తి నా బ్రతుకున్నంతా చెప్పేస్తున్నాడు. నేను ఎట్లా జీవించిన జీవితం, నా పాప జీవితం, నా రోత జీవితం, అసహ్యకరమైన జీవితాన్ని అంతటినీ చెప్పేస్తున్నాడు. ఈయన మెస్సయ్య కాడ క్రీస్తు నేను కనుగొన్నాను, మీరు కూడా వచ్చి చూదురండి. రక్షించబడ్డావు, ఆత్మీయంగా ఎదుగుతున్నావు. నీ కుటుంబంలో నశించిపోతున్న ఆత్మకు ఒక్కసారైనా ప్రభువు వారి యొక్క బోధను తెలియచేసావా? అయ్యో, ఒకప్పుడు నేను ఈ జీవితాన్ని జీవిస్తున్నాను, ఎవరికి నచ్చని జీవితం. అలాంటి నా జీవితాన్ని నా ప్రభువు కోరుకున్నాడు. నా పాప రోత హృదయాన్ని కోరుకున్నాడు. చెడు తలంపులతో జీవిస్తున్న నా జీవితాన్ని దేవుడు కోరుకొని నా హృదయంలోనికి ప్రవేశించాడు. నా పాపం అంతా నేను కడిగి వేసుకున్నాను, విడిచిపెట్టేశాను. నూతనంగా నేను జీవిస్తున్నాను, ప్రభువులో బలం పొందుకుంటున్నాను, ప్రభు సాక్షిగా జీవిస్తున్నాను, ప్రభు యొక్క ఆనందాన్ని నేను పొందుకున్నాను. ఆ ఆనందంలో మీరు కూడా పాలు పొందుకోనండి, నాతో పాటు సంతోషించండి అని కుటుంబంలో రక్షణ సువార్తను చెప్పేవాళ్ళు చాలా కరువైపోయినారండి. తల్లిదండ్రులు రక్షించబడితే బిడ్డల పరిస్థితి ఏమిటి? భార్య రక్షించబడితే భర్త పరిస్థితి ఏమిటి? ఆలోచించాలి. రక్షణ నీకొక్కరికే కాదండి, అందరికీ అవసరం. ప్రభువు అందరి వాడు, అందరికీ రక్షకుడు అని సెలవిచ్చిన రీతిగా రక్షణ అందరికీ అవసరం. ఈ సమరయ స్త్రీ తన పాప జీవితాన్ని విడిచిపెట్టి నేను నూతనంగా జీవిస్తున్నాను, నా పాప జీవితం విడిచిపెట్టేశాను, నేను మెస్సయాను కనుగొన్నాను అని 28వ వచనం కానుంచి 30 వరకు అక్కడికి వెళ్ళి ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆ ఊర్లోనికి వెళ్ళి వారికి అందరికీ సువార్తను ప్రకటిస్తుంది. అలా అనుకుంటుంటారు, ఈమె ఈ జీవితం జీవించామే కదా, ఎందరి కుటుంబాలలో కన్నీళ్లు పెట్టించిన స్త్రీ కదా, ఈమె వచ్చి ప్రభులు వారి గురించి చెప్తుంది అని ఆమె మాటలు ఎందు లక్ష్యం ఉంచక పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రభులు వారిని కనుగొన్నారు చాలా మంది. అప్పుడు ఆమె యొక్క మాటలు నమ్మారు. నీ మాటలు నమ్మాలంటే నీ ప్రవర్తన మారాలి, నీ చూపు మారాలి, నీ నడవడిక మారాలి, నీ జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు రక్షించబడిన నాటి నుండి ఇదిగో దినదినము దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటూ దీన మనసు కలిగి అన్ని విషయాలలో దేవునికి నువ్వు సమీపంగా జీవిస్తున్నట్లయితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు అన్నాడు. ఈ సుఖారం అనే ప్రాంతంలో ఈ సమరయ స్త్రీని ఆశీర్వదించినాడు దేవుడు. ఆ ప్రాంతాన్నంతటినీ రక్షణలోనికి నడిపించుకోగలిగింది, దేవునికి సమీపంగా చేసుకోగలిగింది. ఆమె సువార్తను ప్రకటించింది. ఏం సువార్త? రక్షణ సువార్తను ప్రకటించిన స్త్రీగా మనము ఈ సమరయ స్త్రీని చూడగలుగుతాం. రెండవదిగా చూసినట్లయితేనా మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మాటలను ఒకసారి చూద్దామండి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తర బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు ఆయన పాదముల మీద పోసెను. చాలండి. ఈ స్త్రీ చేసిన సువార్త ఏమిటి అంటేనా మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తును అభిషేకించిన స్త్రీ అభిషేకించింది. ఏమా అభిషేకం? ఇక్కడ మనం చదివాం. ఎంతో విలువ గల అత్తరును కొంచెం పూసుకుంటేనే మొత్తం సువాసన వస్తుంది కదండి మనకు. అలాంటిది సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి యేసు ప్రభుల యొక్క పాదముల చెంత చేరి ఆయన మీద తల మీద పోసిందండి. ఎంతగా అభిషేకించిందండి యేసు ప్రభు. అలనాడు పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితేనా దావీదు గారిని అభిషేకించడానికి సమూయేలు గారు వెళ్ళారు. ఆ అభిషేక తైలం ఎలా ఉందంటనా తల మీద పోయబడిన పరిమళ తైలము వలె తలకా నుంచి గడ్డం వరకు కారుతూ పాదాల వరకు తడిచిపోయేది అభిషేకం. అలాంటి అభిషేకం. ఆ ఒలీవ నూనెను తల మీద వేస్తే
మొత్తం తలపై నుంచి కింది వరకు శరీరం అంతా తాకుతూ పాదాల వరకు తాకేదని. అది అభిషేకం. నేను ఇంకా వేరే దూరంగా వెళ్ళలేదు అభిషేకాల గురించి, కానీ ఇక్కడ చూసినట్లయితేనా ఆమె జీవితం మంచి జీవితం కాదండి, పాప జీవితం. అలాంటి జీవితం జీవిస్తున్న ఈమె ప్రభుల వారి గురించి తెలుసుకొని, ఆ ప్రభుల వారు బేతనియాలో ఉన్న కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి వచ్చి ఉన్నాడని తెలుసుకోగానే ఇదిగో తన దగ్గర ఉన్నదంతా తీసుకొని వచ్చి ఆ అత్తరునంతా యేసు యొక్క తల మీద కుమ్మరించిందండి. యేసు ప్రభుల వారి యొక్క తల మీద కుమ్మరించినప్పుడు ఆ ఇల్లంతా గుమాలించిందండి. అక్కడ ఉన్న వాళ్ళు అంటారంట, ఏమంటున్నారు ఆ 4వ వచనంలో, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారుల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇయ్యొచ్చు అని చెప్పి ఆమెను గూర్చి కొనుక్కున్నారు. ఆమె బయట అమ్ముతే ఇంత ధనం వస్తుంది, ఆ ధనముతో నేను ఇంకా కొన్ని నెలలు జీవించవచ్చు, సమృద్ధిగా ఉండవచ్చు అనుకోవచ్చు, కానీ నా పాప జీవితం ఈ రీతిగా పరిశుద్ధం చేసుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలని ఆమె ఆ అత్తరు తీసుకొని వచ్చి ప్రభుల వారిని అభిషేకించింది. ఈమె అభిషేకించడం ద్వారా ప్రతి సువార్తలో ఈమె గురించి రాయబడి ఉందండి. ప్రభు సాక్షాత్ జగద్రక్షకుడైన యేసు ప్రభుల వారిని ఆమె అభిషేకించడంలో ఒక సేవ చేసిందిగా మనం తెలుసుకోగలం. అంత మాత్రమే కాకోకుండా మొదటిగా రక్షణ సువార్తను ప్రకటించిన సమయ స్త్రీగా ఉంది. రెండవదిగా క్రీస్తును అభిషేకించిన స్త్రీగా ఈ మరియా ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే రోమీలోకి రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథము కొంతమంది స్త్రీల యొక్క పరిచర్య 16వ అధ్యాయము రోమీలోకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చూద్దాం. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలు అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని ఆమె గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. ఇక్కడ మనం మూడోదిగా గమనించినట్లయితేనా సంఘ పరిచారకులుగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించింది ఫీబే. ఈ 16వ అధ్యాయం రోమా పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనాల వరకు చూస్తే చాలా వరకు స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారండి. పౌలు గారికి చక్కటి సహకారులుగా. ఎంత ధన్యకరమైన స్త్రీలు కదండి. సంఘంలో మనం కొంచెంగా వాడబడితేనే దైవజనులు అంటుంటారు, మంచి పరిచారం చేస్తున్నారు, చక్కగా ఉన్నారు, చక్కని ప్రార్థన జీవితం కలిగి ఉన్నారని కొన్ని మాటలు చెప్తేనే మనసు ఉప్పొంగిపోతుంది. ఇక్కడ గమనించినట్లయితేనే చాలా మంది స్త్రీలు పౌలు గారి యొక్క ప్రసంగానికి మారుమనసు పొందుకున్న వారు కొందరైతే పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వెనకమ్మడి వెళ్ళి ఆయా సంఘాలకు పౌలు గారు ఇచ్చే ఉత్తరాలను తీసుకువెళ్ళి ఆ సంఘాలకు ఇచ్చి అక్కడ సంఘాన్ని బలపరిచిన స్త్రీలు ఎంతమంది అయితే, మరికొందరు తమకు కలిగి ఉన్న వాటిని బట్టి కొంతమంది ధనవంతులైన స్త్రీలు ఉంటారు. ఆ ధనవంతురాలైన స్త్రీలు, అయ్యా ఇదిగో మేము అనేక ప్రాంతాలకు వెళ్ళలేం, కానీ నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఇదిగో మాకు కలిగినది సమృద్ధి అంతా పౌలు గారికి ఇచ్చి పరిచర్యను బలపరిచిన వారు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఈ ఫీబే కూడా ఒక స్త్రీ. ఆమె కూడా ఏం చేసిందంటే చక్కటి పరిచారికులుగా ఉండి ఆయా సంఘాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ పౌలు గారికి చక్కటి సహకారిగా ఉంది. మీరున్నారా? సంఘానికి బలమైన మూల కంబాలుగా ఉన్నారా? అయ్యా మేమెక్కడికి వెళ్ళలేం సేవకుడా, మీరు వెళ్తున్నారు, మీరు అనేక ప్రాంతానికి వెళ్తున్నాం, మా వంతు మేము మోకాలు ఉంగి ప్రార్థన చేస్తాం. సంఘంలో దైవజనుల ఆరోగ్యం కొరకు పరిచర్య నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి ఎలాంటి ఆపదలు దరిచేరనీకోకుండా ఇప్పుడు చూస్తున్నాం కదండి. సువార్త పరిచర్యకు వెళ్తున్నప్పుడు క్షేమంగా ఇంటికి వస్తారనేది ఎక్కడ లేదండి, గ్యారంటీ లేదు.
ఏవో ఒక హింసలు జరుగుతూనే ఉన్నాయండి. అలాంటి దుష్ట క్రియలు ఏవి కూడా సేవకుల పైన దరిచేరనీకోకుండా పరమదూతలు కావలి ఉంచులాగున తండ్రి మా సేవకుడు వెళ్తున్న ప్రతి ప్రాంతాన్ని నువ్వు ఆశీర్వదించు, అంధకార క్రియలన్నింటినీ లయపరచు అని మోకరించి ప్రార్థించే వాళ్ళు ఉంటే అది కూడా ఒక సువార్తేనండి. నీకు దేవుడు ఆశీర్వదించి పెక్కుగా నీకు ఇచ్చి ఉన్నాడో ఆ పెక్కులో ఇదిగో వర్ధిల్ల కొలది దేవుడు దైవజనులకు కానీ పరిచర్యకు కానీ చక్కటి సహకారిగా ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించేవాడు. ఇలా చాలా మంది, ఇంకా ఎంతో మంది స్త్రీలు ఉన్నారండి. సమయం లేదు కాబట్టి కొంతమందిగానే మనం ధ్యానించున్నాం. దేవుని చిత్తం అయితే మరి కొంతమందిని కూడా ధ్యానించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. నీవు సువార్త పరిచర్లో సేవలో నీ వంతు నువ్వు పాలు పొందుకుంటున్నావా? అది చిన్నదా పెద్దదా, బల్లలు గుర్తి ప్రసంగం చేసేదా, అది కాదు. కానీ నీ వంతు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంలో నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా గమనించు. అలా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీవు కూడా క్రీస్తు సేవలో ఒక పాలు భాగస్తురాలిగా అలాంటి జీవితాన్ని కలిగి ఉందాం. ఇంకా మెండైన ఆశీర్వాదాలు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు దేవా. ఇంతవరకు తండ్రి నీ శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించున్నాం తండ్రి. నశించిపోతున్న ఆత్మలకు మీ రక్షణ సువార్తను ప్రకటించుటకు, లేదా తండ్రి ఇదిగో పరిచర్యకు చక్కటి సహకారులుగా ఇతరులకు మీ మాటలు ప్రకటించుటకు తండ్రి మా వంతు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే తండ్రి మీ మాటలు వింటున్నారో తండ్రి వారినందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క దీన స్థితిని మీరు దృష్టించి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇబ్బందులలో, కష్టాల కొలుములు నలిగిపోతున్న వారిని దయతో దృష్టించండి. నేను ప్రతి విధమైన శోధనను తప్పించండి. నేను మీ రాజ్యపు వారసులుగా ఉండు, మీ మాటలు ప్రకటించే బలమైన సాధకులుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వినిన మాటలు విని విడిచిపెట్టక వారి హృదయంలో బదిలిపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామాన్ని హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.